నమస్తే ఏపీ9 24/7 న్యూస్కి స్వాగతం. నేను పద్మ. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్నందున నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా అధికారులు, వైద్య అధికారులు, రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. Conspiring with them are obviously so already admitted, already undergoing treatment. Attending to isolation 92 to 94 we are asking them to go operate. System has to function without anybody's intervention unless you should maintain normal to beds within the hospital. Fill them completely. There should not be any vacancy there. You cannot cater to only just one category and keep everybody waiting to get into that category. As early as possible. When testing is happening without any gaps, treatment also should happen without any gaps. 7th day. ప్రతిరోజు నోడల్ ఆఫీసర్స్, హాస్పిటల్ సూపరింట్స్ ఖచ్చితంగా చేయాలి. which are creating bad name to the district. బెడ్ కావాలంటే అనేది మనం మానిటర్ చేయకపోతే when you have allowed 40 hospitals, not all 40 fellows are holy cows. There will be 1 or 2 fellows who will be waiting to misuse the opportunity. So everybody shall be warned. If required, take stringent measures on them. I appreciate JC Health's efforts to inspect few hospitals. That should be the motto. Everybody should go. హాస్పిటల్స్ ఇన్స్పెక్ట్ చేయాలి, ఎప్పటికప్పుడు ఏమవుతుందో చూడాలి. తప్పు జరుగుతుందంటే ఖచ్చితంగా కఠినంగా యాక్షన్ తీసుకోవాలి. అండ్ ప్రతి హాస్పిటల్లోనూ కోవిడ్ ట్రీట్మెంట్ అందుతోంది అంటే దే హ్యావ్ టు గివ్ 50% మినిమం టు ఆరోగ్యశ్రీ పేషెంట్స్ ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బేసిస్. ఇప్పుడు నోటిఫైడ్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఆరోగ్యశ్రీలో నోటిఫైడ్ హాస్పిటల్స్, వాళ్ళందరూ ఖచ్చితంగా 50% మినిమమ్ ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సిందే. బ్యాలెన్స్ 50%లో ఇఫ్ దేర్ ఈస్ వేకెన్సీ దెన్ ఆల్సో హీ షుడ్ గివ్ ప్రయారిటీ టు ఆరోగ్యశ్రీ. 50 ఈజ్ మినిమమ్. ఇఫ్ దేర్ ఈస్ నో వేకెన్సీ దెన్ హీ కెన్ give other patient. Also monitor this, whether the patient is being admitted in hospital under Arogyasri or not. And డెడ్ బాడీ అంబులెన్స్ దందా కానీ, బెడ్స్ ఇప్పిస్తామనే దందా కానీ, ట్రీట్మెంట్ ఇప్పిస్తామని ఇలాంటివి ఏదైనా జరుగుతున్నాయి అంటే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు. చూడకపోతే లూటీ చేస్తున్నారు. చెన్నై వెళ్ళడానికి 30,000 40,000 తీసుకుంటారు. ఆల్ దిస్ హ్యాస్ టు బి స్టాప్. లాస్ట్ టైం కూడా మీటింగ్ పెట్టి చెప్పిన వాళ్ళకి ఎవరు చెప్పినా వినొద్దు. మేము ఎవరు జరిగింది కేసు అన్నప్పుడు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి. లైసెన్స్ రద్దు చేయండి, వెహికల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయండి, వెహికల్ సీజ్ చేయండి. ఫర్ అవర్స్ జర్నీ 1,000 రూపాయలు తీసుకోవడం అది ప్రెస్ కూడా ఇవ్వాలి. మీరు రేట్స్ ఏం ఫిక్స్ చేశారు అనేది ఏమంటున్నాము, ఎవరు ఇవ్వడం లేదు. ఓన్లీ నెగిటివ్ ఇచ్చండి. ఎవ్రీ నోడల్ ఆఫీసర్ you will send daily report in the form of a press note and send that in the group. It serves dual purpose. Let press carry it or not, you are reporting to me, I am seeing what is happening. So bypette news వాళ్ళకి న్యూస్ అదే రాస్తారు వాళ్ళు. Unless you give facts and unless you give positive news, it cannot be published. So ప్రతి నోడల్ ఆఫీసర్ కూడా మీరు చేసే యాక్టివిటీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ మానిటరింగ్ సెల్, దే షుడ్ గివ్ ఫ్రీక్వెంట్ ప్రెస్ నోట్స్. మాకు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెరుగుతున్నా మేము ఇవ్వగలుగుతున్నాం, ఇచ్చాలి, ఈ కండిషన్లో ఎంత ఆక్సిజన్ వాడాల్సి ఉంటుంది, అవసరానికి మించి ఆక్సిజన్ వాడినా ఊపిరితిత్తులు పాడవుతాయి, ప్రెషర్ ఎలా పెట్టుకోవాలి, ఇళ్లలో పెట్టుకునే కాన్సన్ట్రేటర్స్ని ఎలా వాడుకుంటాము. చాలామంది అఫోర్డబుల్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు హాస్పిటల్ కూడా రారు, ఇంట్లోనే ట్రీట్మెంట్ పొందుతూ ఉంటారు, వాళ్ళకు కూడా గైడ్ చేయాలి. సిమిలర్లీ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎప్పుడు తెలుసుకోగలుగుతాము మనకు ఆక్సిజన్ అవసరం ఉందని, హౌ టు అసెస్. And there are so many literature you can give.
అట్మాస్ఫియరిక్ ఎయిర్కి ఆక్సిజన్కి తేడా ఏంటి, నార్మల్ బ్రీతింగ్లో ఎన్ని బ్రీత్స్ తీసుకుంటారు, ఇలాంటి పరిస్థితుల్లో ఎంత బ్రీత్ తీసుకోవాల్సి వస్తుంది, ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది, ఇలా అన్ని మనం రాస్తూ పెడుతూ ఉంటే అందరికీ అవగాహన వస్తుంది. ఒకవేళ ఆక్సిజన్ కావాలంటే ఎలా తీసుకోవాలి. అండ్ ఆల్ దీస్ హాస్పిటల్స్ హూ ఆర్ రన్నింగ్ ఆన్ సిలిండర్స్, ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దెమ్. మనం ఇలా చూడకపోతే ఈవెన్ అంబులెన్స్లు కూడా బిజినెస్ మొదలుపెట్టే ప్రమాదం ఉంది. బికాస్ అంబులెన్స్ హ్యాస్ ఆక్సిజన్ ఇన్ ఇట్, ఇట్ హ్యాస్ మెడిసిన్స్ ఇన్ ఇట్, ఇట్ హ్యాస్ డాక్టర్ ఇన్ ఇట్. సో ఇట్ విల్ బికమ్ లైక్ ఎ మినీ హాస్పిటల్. He will start charging money. హాస్పిటల్కి వెళ్తే నీకు బెడ్ దొరకదు, ఇక్కడ కూర్చుంటే నీకు అన్నీ ఉంటాయి, ఇందులోనే ఉండు, వెయిటింగ్ ఛార్జెస్ అని చెప్పి హాస్పిటల్ కింద అంబులెన్స్ని వాడే ప్రమాదం కూడా ఉంది. సో ఎక్కడ షార్టేజ్ క్రియేట్ చేస్తే అక్కడ బిజినెస్ ఉంటుంది. కాబట్టి చాలామంది రకరకాలుగా షార్టేజ్ ఉంది అనే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అరికట్టే ప్రయత్నం మనం అందరం చేయాలి. ఏది వస్తే అది ఇమీడియట్గా చెక్ చేయండి, వాటిని కంట్రోల్ చేయండి. లాస్ట్ టైం వీ హ్యాడ్ ఓన్లీ 4-5 హాస్పిటల్స్. సో వీ ఆర్ నోయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఈచ్ హాస్పిటల్. నౌ వీ హ్యావ్ నోటిఫైడ్ 40. సో ఇట్స్ కెనాట్ సో హ్యాపెన్ దట్ ఆల్ ద 40 ఆర్ ఆన్ దేర్ ఓన్. మనం నోటిఫై చేసి వాళ్ళకి లైసెన్స్ ఇవ్వలేదు డ్యూటీ చేయడానికి. ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ బి డూయింగ్ సేమ్ బిజినెస్ విత్ ఎథిక్స్. బట్ ప్రైవేట్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఇఫ్ ఈజ్ ఎ కేటగిరీ బి హాస్పిటల్, he can do non-COVID also, he can do COVID also. But he has to charge as per the rates fixed by the government. Similarly, COVID lo kuda 50% ఆరోగ్యశ్రీకి ఇవ్వాలి. Then he can charge other patients who are willing to pay and who have capacity to pay. కూడా చూడాలి. చిన్న చిన్న హాస్పిటల్స్ ఉంటాయి, they must be charging hundreds of patients. మనకు తెలియకుండానే ట్రీట్ చేసేస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉండొచ్చు. చాలా మంది ఎన్జిఓస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా రకరకాల కంప్లైంట్స్ పెడుతున్నారు. సో వెరిఫై ఈచ్ కంప్లైంట్, హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. దేర్ మైట్ బి మెనీ ఫ్రివలస్ కంప్లైంట్స్ ఆల్సో. కొంతమందికి వేరే పని ఉండదు, అందరూ మంచిగా వెళ్తున్నారు అంటే నమ్మలేరు, వాళ్ళు ఓడలేరు, వాళ్ళకి కంప్లైంట్లు పెట్టడమే పని ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ 100 తప్పు కంప్లైంట్లో ఒకటైనా జెన్యున్ కంప్లైంట్ ఉండొచ్చు. మనం అది చూడకపోతే వాళ్ళు సఫర్ అవుతున్నట్టే లెక్క. అప్పుడు ఆ పని తగ్గ ఫలితాలు కూడా రావాలి, ప్రజల్లో కూడా నమ్మకం పోవాలి. ఒకవేళ కోవిడ్ వస్తే మమ్మల్ని ట్రీట్ చేయడానికి మొత్తం యంత్రాంగం అంతా ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, వైద్యులు ఉన్నారు, మందులు ఉన్నాయి, అంబులెన్స్లు ఉన్నాయి, అన్నీ పనిచేస్తాయి, బతుకుతాము, వెనక్కి వస్తాము అనే భరోసా ఇవ్వాలి అందరూ. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ కోవిడ్ షల్ బి అండర్ ప్రాపర్ స్క్రూటినీ అండ్ రివ్యూ బై ఆల్ ఆఫ్ యూ. And I also request JC Health to daily monitor all the aspects of COVID. ప్రజల్లోకి అది వెళ్తుంది ఇమీడియట్గా. So let all the officers who are in charge of certain activities please take full control over the activity. It has to be under your supervision only. You cannot leave things to will of God. Is vaccinated twice, so feel confident. Even if you are affected by virus yourself while doing duty, do not get perturbed. You will be outside the purview of severe cases. Rendu vaccines తీసుకున్న వాళ్ళు severe అవరు. You will be out immediately and again you will be safe and running. మీ వల్ల సర్వీసెస్ కూడా అందుతాయి అందరికీ. Why there is shortage of ambulance? Why private people are charging so much? What is it happening in the 104 and 108? ఎవరు వచ్చారు వాళ్ళు? 15th వరకు గవర్నమెంట్ ఆర్డర్ కాబట్టి దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఫ్రమ్ 15th ఇఫ్ థింగ్స్ గో వెల్, కేసెస్ షుడ్ డ్రాప్. ఈ కర్ఫ్యూ వల్ల దాని ఎఫెక్ట్ 15th తర్వాత కనపడుతుంది. కేసెస్ డ్రాప్ అవుతున్నాయి, డెత్స్ తగ్గుతున్నాయి అంటేనే మనం అందరూ పనిచేసినట్టు.
So without reducing the number of tests, if positivities are coming down, if deaths are coming down, then things. కరోనా నివారణ నియంత్రణ చర్యలపై నోడల్ అధికారులతో సమీక్షించిన రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, కోవిడ్-19 జిల్లా ప్రత్యేక అధికారి మరియు జిల్లా కలెక్టర్ కోవిడ్ బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని, లాక్డౌన్ మరియు కర్ఫ్యూపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు తెలియజేశారు. నాకు నేను చచ్చిపోతున్న 85 at least that empathy is there towards people. Continue that, use doctors, motivate them every day. మనం అనుకుంటామండి సపోజింగ్ వన్ డాక్టర్ బ్లాక్ మార్కెట్ చేశాడు, రేపు అదే వాళ్ళ రిలేటివ్కి దొరకపోవచ్చు కదా, మనం తప్పు చేస్తాము. రేపు టుమారో అందులో 5:30 ఆక్యుపైడ్ వితౌట్ ఆక్సిజన్ 4:13కి చేస్తున్నాం. రోజు కాల్స్ అనేవాళ్ళు కాల్స్ చేస్తున్నాం. తర్వాత కరెక్ట్గా చేసాము. అయితే ఇప్పటి వరకు మనకి ఎక్కడ అప్రోచ్ చేయాలో తెలియక చేయలేదు కాబట్టి అది ఎక్కడ వైఎస్ అంటే అంటే ఆల్రెడీ ఫిక్స్ ఇచ్చేసాం కదా, ఫిక్స్లో అన్నీ చేయాలి. స్పెసిఫిక్గా ఒక ఇన్నోవేషన్ ఇంటర్నల్ గా చేస్తాం. అది ఇంతకన్నా నా వయసులో, నా కెరీర్లో కానీ, నా ఏజ్లో కానీ నేను ఇటువంటి కెలామిటీ ఎప్పుడు చూడలేదు. నో సప్లిమెంటరీ టాబ్లెట్స్ అంట, బట్ గుడ్ ఫుడ్. దీనికి ఖర్చు ఏమైనా ఉందా? ఏం లేదు. ఎగ్ కాస్ట్ 6 rupees, దీనికి వెజిటబుల్ కాస్ట్ some 2 rupees, అంతే కదా. ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ ద లాస్ట్ 1 year. లాస్ట్ 1 yearలో ఇప్పుడు అడిగితే గాడ్స్ ప్లేస్ లేదు, అదేం వచ్చినా చెప్పలేదు. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. వైరస్ ఈజ్ నాట్, బట్ whatever precaution you can take, you should take. And I do half an hour minimum exercise every day, walking or something like that. These 3 things are very common. Today WHO has given 5 steps. I think I will share this to you in this one, because now time is that I am seeing WHO said 5 steps. This is what they said: good food, good rest, walk minimum 30 minutes walking. Every citizen has to do, not only us. Every citizen, బయట వాకింగ్ అంటే మనం నాట్ as a group walking, ఏదో సమ్ యాక్టివిటీ, మేబీ ఇన్ ద ఫీల్డ్ హాఫ్ అన్ అవర్ ఇన్ ద విలేజెస్, అట్లా ఫిజికల్ యాక్టివిటీ 30 minutes. అండ్ ఆల్సో స్ట్రెస్ బస్టర్కి దే టోల్డ్ టాకింగ్ టు ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వెన్ సమ్మన్ ఈజ్ ఇన్ ట్రబుల్, షేర్. ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. నాకు ఎవరో 1 గంట ఫోన్ చేశారు అనుకోండి, ఇక ఏబుల్ టు ఓన్లీ నిన్నే కదా కంటిన్యూ యువర్ ఆపరేషన్ నిన్నే కదా. అండ్ గుంటూరు ఆల్సో యూ కెనాట్ సే వీ హ్యావ్ టు సే. కాకపోతే ఐ మస్ట్ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ, collector, both the joint collectors, 3 joint collectors, state collector and the DMHO. And parallel, it's okay that we are not under chala anxious movements last 1 week lo kadda raali. That oxygen ante in the hospital lo chala chotla jarigindi, eppadu chotla putting water target. Let me appreciate, but this is only a beginning, it is not the end. So ultimately our aim is we should break the chain. Adi compulsory andi. ఇప్పుడు we are supported by lockdown also by government. Break the chain అనే దానికి స్ప్రెడ్ ఆపాలి. ఎందుకంటే ఇట్లా స్ప్రెడ్, when I just came on the first meeting I told 52 lakh జనాభా ఉన్నారు. యావరేజ్ అప్పుడు నేను వచ్చిన రోజున ఓన్లీ 1000 ఉన్నాయి. We thought it may go up to per day some 3,000-4,000 వస్తే కూడా we cannot handle. అంటే అన్ని యాక్టివ్ కేసెస్ కలిపినా ఇప్పుడు డిస్ట్రిక్ట్లో అరౌండ్ 10,000 ఉంటే కూడా 7,000 ఇక్కడ బెడ్స్ ఉన్నాయి. హోమ్ ఐసోలేషన్ అరౌండ్ 8,000 ఉంటే కూడా టు హ్యాండిల్. బట్ ఇమాజిన్ ఒక 50,000 అంటే ఇట్స్ జస్ట్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఓకే, మనం ఆ స్టేజ్ రాకుండా చూసుకోవాలి. అంటే వీ షుడ్ ఏబుల్ టు బ్రింగ్ ఇట్ డౌన్. అది బ్రింగ్ ఇట్ డౌన్ చేయడానికి ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్ అండి. గవర్నమెంట్ సెక్టర్లో నాట్ ఓన్లీ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్, అన్ని డిస్ట్రిక్ట్లో అందరు స్పెషల్ ఆఫీసర్స్ అటెండెంట్స్ని ఈసారి లిబరల్గా బోత్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, ఆ ఫస్ట్ ఫేజ్లో నోబడీ వాజ్ అలౌడ్. కింద
హ్యాండ్ ఓవర్ చేసేసేటువంటి పేషెంట్ని అనేవారు. ఈవెన్ దేవర్ నాట్ అలౌడ్ ఈవెన్ టు కమ్ బై ప్రైవేట్ ఆటో ఆర్ ట్యాక్సీ. వస్తే మన అంబులెన్స్లో పీపీ ద్వారా తీసుకొని వచ్చేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు కూడా బయట. బట్ ఈసారి ఏంటంటే ఏదో జనరల్ ఫీవర్ లాగా మన ఇవన్నీ ఉన్నాం అనుకోండి, ఇట్ ఈస్ దేర్ ఇన్ అట్మాస్ఫియర్ అని చెప్తున్నారు. సో మనం బ్రేక్ ద చైన్ కాన్సెప్ట్లో ఒకటి ఈ అటెండెంట్ మేనేజ్మెంట్ ఇన్ హాస్పిటల్ నీడ్స్ ఇంప్రూవ్ అండి. అసలు ఆయన ఎలా చేయొద్దండి దయచేసి. వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క అటెండెంట్ ఉన్నా అందరికి వచ్చేస్తుంది కదా, అంతే కదండి. సో లెట్ us నాట్ అలౌ ఎనీ అటెండెంట్ ఇన్ ద హాస్పిటల్. మనకు కూడా మన వాళ్ళు ఏంటి, ఇంతమందిని మనం చూసుకోలేము, ఈ పేషెంట్ చనిపోతే ఊవిల్ రెస్పాన్సిబుల్ ఫోన్ కాల్ ఆఫ్ అటెండెంట్ అండ్ లెట్ దెమ్ నాట్ బి దేర్ ఇన్ ద ప్రెమిసెస్. ఇది దయచేసి స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేయండి. అండ్ మీ మన ఇది ప్రైవేట్ హాస్పిటల్ అయితే దేర్ ఇస్ సిస్టమ్ ఎదురుగా దే ఆర్ ఇన్ఫార్మింగ్ ద స్టేటస్ ఆఫ్ పేషెంట్ ఓవర్ SMS. మీ పేషెంట్ ఈ కండిషన్లో ఉన్నారు ఇట్లా, అది ఏమైనా మీ దగ్గర సాఫ్ట్వేర్ ఉంటే ఇన్ఫార్మ్ చేయండి, చేయకపోయినా పర్వాలేదు. దయచేసి మాత్రం డోంట్ అలౌ ఎనీ అటెండెంట్ ఇన్ ద హాస్పిటల్. దట్ ఈస్ ద ఓన్లీ వే టు బ్రేక్ ద చైన్. 20,000 people are there. Either they are primary contacts or pending tickets. One is very liberally attendants are being allowed in every hospital. They shall not enter the premises. Adi strict మన government. This is one potential. Otherwise it is never going to end. ఇప్పుడు ఫైర్ ఉంటుంది కదా పల్లెటూరులో పాతకాలం, నాట్ ఈవెన్ ఇన్ PHC, put it in some కళ్యాణ మండపం somewhere where COVID patient never goes. And also మీరు వాళ్ళు ఇచ్చినవి ర్యాండమ్గా చెక్ చేయడం, అలాగే ఈ రెమెడీస్ త్రూ హాస్పిటల్ మనం డైరెక్ట్గా సీట్లు తెచ్చుకుంటే వాళ్ళకి ఇచ్చే సిస్టమ్ పెట్టుకుంటే ఇది నెవర్. రిమ్స్ వైద్యశాలలో కరోనా పేషెంట్లకు ఓపీ వద్ద మెరుగైన సౌకర్యం కల్పించాలని, కోవిడ్ కేసులు మరింత వేగం పుంజుకుంటున్నందున అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను హెచ్చరించారు. జర్మన్ లాంగ్వేజ్ దీనికే వేసేస్తా, నువ్వు అటువైపు పోయి ఇటువైపు పెట్టు, ఇప్పుడు ఆ నుంచి ఆ ట్రాఫిక్ వస్తే పెట్టు, అప్పుడు ఆటోమేటిక్ ఉంటుంది కదా, కింద కార్పెట్ వేస్తా, రెడ్ కార్పెట్ మసాలా వేస్తాను, పెట్లే ఉంటాయి. ఆ సిస్టమ్ అంతా ఇంకా ఎవరు లేదు ఇక్కడంతా, ఎవరన్నా పెళ్లి చేసేంత వరకు ట్యాక్సీగా రిలాక్స్గా పడుకొని ఉంటుంది. ఎందుకంటే తక్కువ లేకపోతే అది బెటర్ కదా అంటున్నా. ఇది స్టెరైల్ చేసేస్తాం, అంబులెన్స్ వెళ్ళాలని అదే వాడు అటు నుంచి అటు బయటికి అటు పంపించేది ఎంట్రీ, రివర్స్ వద్దు, వన్ వే పెట్టేద్దాం. ఎంట్రన్స్ ఇది వచ్చి అదే వస్తే ఇలా వచ్చేసి అంబులెన్స్ పంపిస్తే వాళ్ళు వెళ్ళిపోతుంది, రాదు కదా. అప్పుడు వన్ వే కాబట్టి మనకు గొడవ కూడా ఉంటుంది. అప్పుడు కాదు కదా, దీని నుంచి మీ అంచనా ప్రకారం లోపు వస్తే మళ్ళీ ఇది అక్కడలాగా తీసుకొస్తే ఇంతకంటే ఎక్కువ క్రియేట్ చేయొచ్చు, ఇక్కడ స్పేస్ లేదే. అది కూడా కొంచెం సిస్టమ్ కింద దానివల్ల ఓపెన్ పెడుతున్నాం కాబట్టి ఉంటాయి కదా. కరోనా యాక్సిడెంటా కెమెరా సిస్టమ్ ఒకటి క్రియేట్ చేయాలనుకున్నాం కదా, ఎంట్రన్స్లో తక్కువట్లేదు. వీలైతే అది కూడా క్రియేట్ చేద్దాం. ఏమైంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయరు, ఈ ప్లేస్ వాడికి ఫ్యూచర్లో కొంచెం
పర్మనెంట్ మీద కట్టేది కదా, ఇది మనకు టెంపరీ కదా. టెంపరీగా మనం ఆ జర్మన్ ఫ్లోరింగ్ చేసేస్తాం, బెడ్ క్రియేట్ చేద్దామని. ఇప్పుడు కట్టడాలు కట్టేస్తారు, ప్రతి ప్యాంట్ ఇప్పుడు కూడా వస్తాయి. ఇప్పుడు కూడా కట్టి పెట్టుకుంటాయి, ఇప్పుడు కూడా కట్టి పెట్టుకుంటాయి. భేదాభిప్రాయాలు చెప్పుకొని లేదా వేరే విషయాలన్నీ మైండ్లో పెట్టుకొని ఇట్లా ఒకరు డోంట్ ఫీల్ అలోన్. తర్వాత వాడు క్యాంటీన్ వాడికి లోపల పెట్టుకోమని చెప్పి ఇచ్చాము. వాడు ఇష్టం వచ్చిన బయట వ్యాపారం చేసి బయట వాసన అవుతుంది. అవి 2-10 నిమిషాల్లో తీసేమని చెప్తున్నారు. లేకపోతే లెటర్ ఇన్షియేట్ చిన్న లేకపోతే మీరు చూసుకోవాలి ఆర్ఎంఓ కాబట్టి. చీరాలలో కోవాక్సిన్ వేస్తున్న తరుణంలో ఆ ప్రాంతంలోని ప్రజలు కోవాక్సిన్ కోసం బారులు తీరి ఎండలో పడిగాపులు కాస్తున్నారు. రెండో విడత వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులను చిత్రీకరించిన చీరాలలో ఉన్న మా ఏపీ 924 న్యూస్ ఛానల్ రిపోర్టర్ పవన్ కుమార్. టంగుటూరు మండలం ఆలకూరుపాడు గ్రామంలో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో డ్రైనేజీ వ్యవస్థను శుభ్రపరుస్తూ గ్రామం అంతటా శానిటైజేషన్ చేస్తూ ప్రజలందరూ తమ వంతు జాగ్రత్తగా ఉండాలని, ప్రజలు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆలకూరుపాడు ప్రథమ పౌరురాలు బిల్లా ఝాన్సీరాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలకూరుపాడు వైసీపీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, మేసాల హరిబాబు మరియు గ్రామ అధికారులు పాల్గొన్నారు. ఆ పనిలో నేను నాన్న మీరు నాకు దేవుడు 10 పని రావాలిగా దానికి వాళ్ళు ఉండాలి కదా. రూపాయలు కానీ ఇచ్చేళ్ళకు మనం కాంటాలి. రండి ముందు వెళ్తున్నాను, పని ఉంది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కోవిడ్పై అవగాహన కార్యక్రమంలో ఏఎన్ఎంలు, డాక్టర్లు, ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్లు, నోడల్ అధికారులు, ఏఎస్ఐలు పాల్గొన్నారు. కోవిడ్-19 వేగంగా విస్తరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా చేయాలని, వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేయించుకునే విధంగా చర్యలు చేపట్టాలని, పరిసరాల శుభ్రత, సామాజిక దూరం, మాస్క్ ధరించడం వంటి విషయాలను ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. వచ్చిన
ప్రాబ్లం ఏంటంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూ. సో ఒక డిసీజ్ అనేది వచ్చింది. డిసీజ్ అనేది వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెడికల్ అండ్ హెల్త్ ట్రీట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ రెస్పాన్సిబుల్గా చేస్తారు, ఎంతో బాధ్యతగా. మనలో మనం బాధ్యతగా చేస్తున్నాము, అందరూ చాలా వరకు బాగా చేస్తున్నారు. ఎక్కడెక్కడో ఏదో కేసు ఎక్కడో ఉంది, ఎక్కడో అప్లోడ్ అవ్వడం వల్ల దానికి ఒక్క కేసు రాంగ్ ఎంట్రీ వల్ల ఒక 20 కేసులు అలా 4-5 అంటే 40, అలా 80, 100, 200 అటు మనకి పెన్నిస్లోకి వెళ్ళిపోతున్నాం. దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి అనే దానికి మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఇన్ని రోజులు మీటింగ్ రెగ్యులర్గా కండక్ట్ చేసుకుంటూ వచ్చిన దాంట్లో భాగంగా నిన్న జరిగిన దాంట్లో నేను సార్ వాళ్ళందరితో కలిసి కొన్ని ఇంపార్టెంట్ కన్క్లూజన్స్కి వచ్చాము పాయింట్స్కి. దాంట్లో భాగంగా ఏంటంటే మెయిన్ మనం కలెక్టర్ గారు ఏమంటారు, ప్రతిదీ డీసెంట్రలైజ్ చేయాలి. ప్రతిదీ నేను ఎలా చేయలేను, అలానే డీసెంట్రలైజ్ చేసి గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళాలి. అంటే గ్రౌండ్ లెవెల్లో ఒక సచివాలయం పరిధిలోకి ప్రతిదీ ఏ ప్రోగ్రామ్ అయినా తీసుకెళ్ళి వాళ్ళే దాన్ని ప్రాబ్లం పర్సీవ్ చేసుకునే విధంగా ఉండాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఈరోజు వ్యాక్సిన్ అలానే తీసుకొచ్చారు, ప్రతిదీ సక్సెస్ అవ్వాలంటే అలానే. ఇప్పుడు డిస్టిక్లో ఎక్కడో వేయించుకుంటే ఎక్కడో అందరూ క్రౌడెడ్గా ఉండేవారు. అదే పెరిఫెరీస్కి తీసుకొస్తే ఎలా వచ్చింది, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, మనకేదో వ్యాక్సిన్ జరిగినట్టు అనుకున్నాం. అలానే ప్రతి విషయం ఇప్పుడు కేసెస్ కూడా అలానే జరుగుతున్నాయి. నెక్స్ట్ కొన్ని పెండెన్సీ విషయాలు మనం మాట్లాడుతున్నాము. హోమ్ క్వారంటైన్లో ఇష్యూ ఉంది మనకి, నెక్స్ట్ హోమ్ ఐసోలేషన్లో ఇష్యూ ఉంది, రేజింగ్లో ఇష్యూ ఉంది, ప్రతి దాంట్లో ఇష్యూ ఉంది. సో దీంట్లో మెయిన్ మీ రోల్ ఏంటి, ఒక ఏఎన్ఎం ఒక ఏరియాలో ఒక కేసు వచ్చింది. ఒక కేసు వచ్చినప్పుడు మెయిన్ టాప్ రోల్ ఎక్కడ ఉంటుంది, ఒక పర్టికులర్ ఏరియాలో మెయిన్ ఆ ఏరియాలో ఒక కేసు పాజిటివ్ వచ్చిందంటే పట్టించుకోకపోతే ఏమవుతుంది, ఎవరు కన్సర్న్ వాళ్ళు సంబంధించిన వాళ్ళు పట్టించుకోకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఎవరో అనుకుంటే తిరిగి వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యే ఏదో ఒక టైంలో మన వాళ్ళు ఇన్ఫెక్ట్ అవుతారు. సో ఆ సింపుల్ లాజిక్ బేస్ చేసుకొని మనం ఖచ్చితంగా చాలా కాన్షియస్గా వర్క్ చేయాలి. సరేనా, మనం చాలా బాధ్యత తీసుకోవాలి. మన ఏరియాలో ఒక దగ్గర కేసు వచ్చినప్పుడు కన్సర్న్ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆశ, ఏఎన్ఎం, మెడికల్ తెలిసిన వాళ్ళు, మీకు కాస్త తెలుసు, నెక్స్ట్ అంగన్వాడికి కాస్త తెలుసు. ఎందుకు మీకు మెడికల్ అండ్ హెల్త్ ఎప్పటి నుంచో తెలియజేస్తూ వస్తున్నారు. ఏదైనా కానీ మీకు తెలిసిన విషయాలు ఒక వాలంటీర్, ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు కూడా మనకి ఎంతో హెల్ప్ చేయాలి. ప్రతి ఒక్కరు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అందరూ ఒక టీమ్ ఆఫ్ వర్క్ రావాలనేది ఇక్కడ ప్లాన్. దాంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఏం చేసింది, వ్యాక్సినేషన్లో కంప్లీట్ రోల్ వాళ్ళకి అప్పచెప్పారు. అంటే ఏమవుతుంది, పీపుల్ని మొబిలైజ్ చేసి వాళ్ళకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు అక్కడ దాకా రండి అనే దాంట్లో ఎంతో కీలకమైన రోల్ ఇచ్చారు వాళ్ళు. మన మీటింగ్ ఇలా చేసుకుంటూ రోజువారీ మన దినసరి ఏమేమి చేస్తున్నాం, మనం అందరం దాని గురించి మళ్ళీ రివ్యూ చేసుకోవడానికి వీలుగా ఉంటానని చెప్పి రోజువారీ ఒక్కొక్క ఆఫీసులో ఒక్కొక్క రోజు ఏర్పాటు చేద్దామని ఉద్దేశంతో నిన్న రూరల్లో కేసులు ఎక్కువైపోతున్నాయి. చీమకుర్తిలో తీసుకుంటే పట్టణంలో యాజ్ ఆన్ టుడే 149 కేసులు ఉండగా అందులో యాక్టివ్ కేసులు 12 కేసులు. సో అనతి కాలంలో ఇదంతా కూడా ఇదంతా కూడా ఏప్రిల్లో సంబంధించిన కేసులు. మీ అందరికీ తెలుసు, మార్చిలో మన దగ్గర కేసులు లేవు. ఒక నెలలో ర్యాపిడ్ గ్రోత్. దేశంలో చూసుకుంటే 4,70,000, 5 లక్షల దాదాపు వస్తుంది. మన ఏపీలో చూసుకుంటే ఇంచుమించు రోజుకి 20,000 దాకా ఉన్నాయి. 15,000 నుంచి 20,000, ఒక రోజు 20,000 వరకు కూడా దాటుతుంది. ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదవుతుంది. దీనంతటికి కారణం ఏంటంటే మనం కట్టడి చేయడం. యాజ్ ఏ మండల టాస్క్ ఫోర్స్ మేము మా కింద ఉండే యంత్రాంగాన్ని మేము మొబైల్ చేయాలని మీటింగ్ పెట్టాం. జాయింట్ కలెక్టర్ గారు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ పెడతారు, కలెక్టర్ గారు ప్రతిరోజు వీడియో కాన్ఫరెన్స్ పెడతారు. దానంతటి ప్రదర్శన ఒకటే, గ్రామ స్థాయి టాస్క్ ఫోర్స్ని యాక్టివేట్ చేయండి. గ్రామ స్థాయి అంటే మాకు రూరల్లో మరి విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీతో 2 టీంలు ఏర్పరిచాం. ఒక 10 గంటలు ఒకరు, ఒక 10 గంటలు ఒకరు. ఇప్పుడు విఆర్ఓ, విఆర్ఏ, విలేజ్ సర్వేయరు, డిజిటల్ అసిస్టెంట్తో ఒక టీంని, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీసు, వెల్ఫేర్ అసిస్టెంటు, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వీళ్ళంతా ఒక టీం ఏర్పడుతుంది. వీళ్ళ పైన స్ట్రైకింగ్ ఫోర్స్ పెట్టారు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అని. డిప్యూటీ తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఒక టీము, అదేవిధంగా మున్సిపాలిటీలో నుంచి టీపీఎస్ గారి ఆధ్వర్యంలో ఒక టీము, ఇలా 2 టీములు తిరుగుతూ ఉంటాయి.
అదే టీంలో అర్బన్లో కూడా మానిటర్ చేస్తుంది. ఇప్పుడు గారు రూరల్లో మానిటర్ చేస్తే అదేవిధంగా ఇక్కడ స్ట్రైకింగ్ ఫోర్స్లో మరి ఒక ఏఎస్ఐ ఉంటాడు, ఒక 3 పీసీలు ఉంటారు స్ట్రైకింగ్ ఫోర్స్. వీళ్ళందరూ కూడా ఏం మానిటర్ చేస్తారంటే మీరు గ్రామాల్లో ఉన్నారా లేదా, అర్బన్ మీరు సచివాలయ పరిధిలో మీ ఏరియాలో మీరు ఉన్నారా లేదా, మీరు అందరినీ మోటివేట్ చేస్తాను లేదా, ఎస్పెషల్లీ అనేది గమనిస్తారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు నగరంలో కోవిడ్ బాధితులకు అందవలసిన సౌకర్యాలు సరిగ్గా అందడం లేదని, ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైందని, కోవిడ్ వ్యాక్సిన్ పరంగా కూడా జిల్లాకు అన్యాయం జరిగిందని, ఇకనైనా ప్రభుత్వం తమకు బుద్ధి మార్చుకొని కోవిడ్ బాధితులకు న్యాయం చేయాలని ప్లకార్డులతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తమ నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారి సూచనల మేరకు ఈ రోజున జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజలు ఆరోగ్యాలతోటి చెలగాటమాడుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి పాలన నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టాం. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల ప్రాణాలు అంటే మీకు ఇంటికితో సమానమా అని చెప్పని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇకపోతే మనకి మీరు వ్యాక్సిన్ 13 లక్షల వ్యాక్సిన్లు ఆర్డర్ పెట్టామని చెప్పి గొప్పగా చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎంతమంది కరోనా రోగులు ఉన్నారు, వాళ్ళకు సంబంధించి ఎటువంటి ఈరోజుకి ఒక ప్రణాళిక లేకుండా మీ ఇష్టారాజ్యంగా నిన్న క్యాబినెట్ మీటింగ్ పెడితే కోవిడ్కి సంబంధించి అంశాన్ని 33 అంశంగా మాట్లాడతారు. అంటే మీకు కోవిడ్ అనేది ఇట్స్ కమ్ ఇట్స్ గో లాగా ఏ రోజున మీరు గతంలో చెప్పారో అదే సిస్టంలో ఫాలో అవుతూ ఉన్నారు. ఇకపోతే ఒంగోలు వరకు చూద్దాం. ఒంగోలు రిమ్స్లో మొన్న మధ్య భోజనం 2-3 గంటల దాకా భోజనం వసతులు లేవు. వాళ్ళ మీద భోజనం పెట్టే కాంట్రాక్టర్లు మీ వైసీపీ నాయకులు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 3 గంటలకు పెడతారంట భోజనం పేషెంట్లకి. దాని మీద మీడియాలో పేపర్లో అంతా రాస్తే ఇప్పుడు వరకు వాళ్ళ మీద మీరు చర్య తీసుకోవాలి. ఎందుకంటే మీ పార్టీ నాయకులు దానికి కాంట్రాక్ట్ చేస్తారు. ఇకపోతే బెడ్స్ లేవు. ఇప్పుడు కూడా నాకు ఫోన్ వస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారేమో ప్రెస్ మీట్లు పెట్టి ఫోన్ చేస్తే మేము బెడ్ ఇస్తాం, కరెక్ట్గా ప్రైవేట్ హాస్పిటల్లో సగం ఉచిత వైద్యం ఇవ్వాలా, ఆరోగ్యశ్రీ వర్తించాలని చెప్పని కాకం కబుర్లు అయితే మీడియాలో చెబుతూ ఉంటారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ పేపర్లు తిరిగేసినా కానీ మీ టీవీ ఛానల్ చూసినా కానీ ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే ప్రజలు రోడ్ల మీద ప్రాణం అంటే లెక్కలేతనంగా అల్లాడుతూ ఉన్నారు. దీనికి తగ్గట్టు బెడ్ కావాలంటే డబ్బులు ఇవ్వాలా గవర్నమెంట్ హాస్పిటల్లో. సామాన్యుడికి బెడ్ వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ పేపర్లో వచ్చింది ఒక విషయాలందరూ దేంట్లోనూ ఎవరైతే ఆర్ఎంఓ ఉన్నాడంట ఆయన కేవలం బెడ్స్ అధికార పార్టీకి సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళకే 60% బెడ్స్ ఇచ్చారని పత్రికలో రాశారు. ఎంత దుర్మార్గం చర్య అండి. మనుషుల ఆరోగ్యం పట్ల, ప్రాణాల పట్ల కులంతో మీరు కులాన్ని అక్కడ కూడా చూసుకుంటారని చెప్పని అడుగుతా ఉన్నాం. నిజంగా అదే కానీ జరిగితే అతని మీద చర్య తీసుకొని అతను సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రం కరోనాతోటి అల్లకల్లోలంగా ఉంది. అయితే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కరోనా విపత్తు గురించి ప్రజలకు సూచనలు, ప్రభుత్వానికి సూచనలు చేసిన సందర్భంగా ఈ ప్రభుత్వం ఏమైనా సూచనలు పాటించి చర్యలు తీసుకోవాల్సిన బదులు కక్ష సాధింపుగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి మీద కేసు పెట్టడం అనేది దుర్మార్గమైన చర్య. కరోనాతోటి ఇంత ఇబ్బందులు పడతా వ్యాక్సిన్ లేక, ఆక్సిజన్ లేక వేల మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే ప్రభుత్వం అటువైపు చర్యలు తీసుకోకుండా కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంది. ఒకవైపు
తన సిమెంటు భారతీయ సిమెంటు పోటీగా ఉన్న జువారీ సిమెంట్ని వాళ్ళని పొల్యూషన్ పేరుతోటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయటం, అట్లాగే గల్లా జయదేవ్ ఎంపీ గారి వాళ్ళ అమర్ రాజా బ్యాటరీస్ మీద పొల్యూషన్ పేరుతోటి వాళ్ళని ఇబ్బందికి గురి చేయటం, దేవినేని ఉమామహేశ్వరరావు గారి మీద కేసు పెట్టడం, అట్లాగే సంగం డైరీని అమూల్ డైరీకి కట్టబెట్టే క్రమంలో ధూళిపాల నరేంద్ర కుమార్ గారి మీద కేసు పెట్టడం, అట్లాగే విశాఖపట్నానికి చెందిన పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి షాపింగ్ కాంప్లెక్స్ కూల్చటం, ఇట్లాంటి చర్యలు ఈ దేశంలో ఒక పిచ్చివాడు ఒక ఉన్మాది తప్ప ఎవరు చేయరని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఒంగోలులో 6 సెంటర్లో డోసులు రెండో డోసు వేస్తున్న సందర్భంగా ఒక్కొక్క కేంద్రానికి 100-200 డోసులు వస్తే అక్కడ వందలాది మంది ప్రజలు ఈ డోసు కోసం తోసుకోవటం, ఇక్కడ దీనివల్ల కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగే పరిస్థితులు తొక్కిసలాట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సరైన చర్యలు తీసుకొని డోసులు తెప్పించాల్సిందిగా కోరుకుంటూ, భవిష్యత్తులో అయినా ఇకనుండా ప్రజల్ని ప్రాణాలను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప ఎక్స్ట్రా డోసులు ఆక్సిజన్ కోటా పెంచుకొని ఆక్సిజన్ అందరు ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో కరోనా వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతూ విలవిల్లాడిపోతుంటే రాష్ట్రం అంతా ఈ పరిస్థితుల దృష్ట్యా మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపేదానికి మా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారి పిలుపు మేరకు మేము ఈ పార్టీ ఆఫీసులో నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ప్రజల ప్రాణాలని గాలికి వదిలేసింది, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంది. ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేయాలి? బాధ్యత వహించాలి, బాధ్యతగా పనిచేయాలి. దానికి సంబంధించిన అన్ని విధాల అన్ని సమకూర్చాల్సిన బాధ్యత అధికార పార్టీ నాయకుల మీద ఉంది. అది వదిలేసి ఏదన్నా ఒక సలహా ఇస్తే ప్రతిపక్షాన్ని విమర్శించడం తప్పితే చక్కదిద్దే పరిస్థితి లేదు. దీనికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. పంతాలు పట్టింపులు తర్వాత చూసుకుందాం, కాసులు కకృతి తర్వాత చూసుకుందాం. మీరు ప్రజల ప్రాణాలు కాపాడేదానికి అవసరమైన చర్యలు తీసుకోండి. దానికి అతి త్వరలో అందరికీ వ్యాక్సిన్ వేసే విధంగా వ్యాక్సిన్ ఆర్డర్లు పెట్టండి. హాస్పిటల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయండి. రెమిడీసివిర్ ఇంజక్షన్లు అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూడండి. అందుబాటులో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్కి కరోనా వైద్యం చేసేదానికి పర్మిషన్లు ఇప్పియండి. అక్కడ ఏదన్నా అవకతవకలు జరిగితే దానికి తగ్గ చర్యలు తీసుకోండి తప్ప మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తుంటే వాటిని సీజ్ చేయటం, ఈ కకృతి దౌర్భాగ్యపు ఆలోచనలు మానుకొని దయచేసి మీకు చేతులెత్తి మొక్కుతున్నాం. ప్రజల ప్రాణాలు కాపాడే దాంట్లో మీ దౌర్భాగ్యపు చెదులు పట్టిన ఆలోచనల వరకు వదిలేసి ఒక మంచి ఆలోచన చేసి కనీసం మీరు కూడా మనుషులని నిరూపించుకొని ప్రజల పట్ల బాధ్యత వహించడాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే సందర్భంలో ప్రజలకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా వంతు మేము పనిచేస్తున్నాం, మా వంతు మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నాం. కానీ వీళ్ళు ఇంకా స్పందించే పరిస్థితిలో లేరు. దీనికి అసలైన మందు ఏంది అంటే కరోనా వచ్చిన పేషెంట్లందరూ ఏది సౌకర్యం కలగకపోయినా కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి వైసీపీ నాయకుల ఇళ్లను ముట్టడిచ్చారంటే ఈ సమస్య అతి త్వరలో పరిష్కారం అయ్యే మార్గం ఉంది. ఇది తెలుసుకోండి. ప్రజలందరూ ఎక్కడికక్కడ వైసీపీ నాయకుల్ని ఈ సౌకర్యాలు కల్పించేంత వరకు ముట్టడించండి అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పిన పెను ప్రమాదం. సకాలంలో ఆక్సిజన్ అందించి 400 మంది ప్రాణాలను కాపాడిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు. విజయవాడలో జీజీహెచ్లో ఆక్సిజన్తో చికిత్స పొందుతున్న సుమారు 400 మంది కోవిడ్ బాధితులు 18 టన్నులతో వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రాకింగ్ వ్యవస్థతో సంబంధాలు తెగిపోయాయి. విషయం తెలుసుకున్న విజయవాడ సిటీ కమిషనర్ హుటాహుటిన ఒరిస్సా నుండి విజయవాడ వరకు ఉన్న అన్ని జిల్లాల ఎస్పీలను అప్రమత్తం చేసి పోలీసుల ద్వారా ఈస్ట్ గోదావరి ధర్మవరం వద్ద ఓ దాబాలో ఆక్సిజన్ ట్యాంకర్ను పోలీసులు గుర్తించి డ్రైవర్ సమస్య తెలుసుకొని లాంగ్ డ్రైవింగ్లో అలసినందువలన అక్కడ ఆగినట్లు సమాచారం
సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందజేసి సకాలంలో సురక్షితంగా ఆక్సిజన్ ట్యాంకర్ను విజయవాడ జీజీహెచ్కి తరలించారు. మరోసారి ప్రజాసేవలో తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించిన పోలీసులలో ఉన్న మానవత్వాన్ని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. మీ రక్షణ మా బాధ్యత. పోలీస్ జులిపించేది లాఠీలు కాదు, మన మీదకొచ్చే యమపాసాలకి అడ్డుకట్టలు. వారి ప్రాణాలు పణంగా పెట్టి మనల్ని బ్రతికించే వారి ప్రయత్నాలు. మీరు ఇంట్లో ఉండండి, మేము వీధుల్లో కాపలా కాస్తామంటూ కరోనా అయినా మరణమని తెలిసిన ఖాకీ దుస్తులే వారికి వ్యాక్సిన్. ప్రాణాలు అరిచేతుల్లోనే ఉన్నాయి. బంధాలు బూడిద కాకముందే పరిశుభ్రంగా ఉండటం, స్వచ్ఛంద గృహ నిర్బంధం, సామాజిక దూరం పాటించడం తప్ప కరోనా కోరలకు సరిహద్దులు ఉన్నాయా? ప్రజలకు నిరంతరం పహారా కాసే పోలీసుని అభినందించకపోయినా పర్వాలేదు. శాపనార్థాలతో నిందించిన, తప్పుడు ఫిర్యాదులతో వాళ్లని ఇంటికి పంపించాలనుకున్నా మైకు పట్టుకొని మళ్లీ మళ్లీ చెప్తున్నారు, మీరు ఇంట్లో నుంచి బయటకు రావద్దని. మన కుటుంబాలతో ఇంట్లోనే క్షేమంగా ఉండమని మాత్రమే చెప్తున్నారు. Stay at home. Let us break and beat the virus. No to panic. Yes to precautions. వైద్య బృందం మరియు పోలీసు వారికి సహకరిద్దాం. స్వచ్ఛంద గృహ నిర్బంధంలోనే ఉందాం. ప్రభుత్వ ఆదేశాలను పాటిద్దాం. మన దేశాన్ని రక్షించుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. మాస్క్ ధరించండి, సామాజిక దూరం పాటించండి, క్షేమంగా ఉండండి.